హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో కౌంటింగ్ వేళ ఈసీ తాజాగా సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే కొన్ని రోజుల్లో కౌంటింగ్ ప్రారంభం వేళ ఈసీ అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ ఉత్కంఠత కొనసాగుతుంది పోలింగ్ పూర్తయినా ఇంకా గెలుపు లెక్కలపైన సస్పెన్స్ కొనసాగుతుంది ఇక జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు ఇటు చంద్రబాబు అమెరికా వెళ్లారు పోలింగ్ తరువాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో ఈసీ అలర్ట్ అయింది ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ అధికారులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఈసీ ఇక ఈసీ అలర్ట్ ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది కౌంటింగ్ తదనంతరం జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెట్టింది కౌంటింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచన చేసింది రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి ఇవాళ రేపు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి ఇక మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచింది స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ మీనా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు విశాఖపట్నం శ్రీకాకుళంలో పర్యటించిన మీనా జిల్లా కలెక్టరు పోలీసు కమిషనర్లతో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూముల భద్రతను స్వయంగా పరిశీలించారు మూడంచెల భద్రతను పరిశీలించాలని ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు ఇక అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూములు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని స్ట్రాంగ్ రూముల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు ఇక అధికారం పైన రెండు పక్షాల నుంచి అంచనాలు భారీగా ఉండడంతో తుది ఫలితం పైన రాజకీయంగానూ ఉత్కంఠత కొనసాగుతుంది